అబద్ధం అందంగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ గారి సమీక్షలో నేను ఎప్పటి నుంచినో చెప్తున్నటువంటిదే నిజమైంది. పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అయ్యా పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలి, పంచాయతీలు నిర్ణయం తీసుకుని ఖర్చు పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఏమైంది, గతంలో ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు కట్టకుండా ఆ డబ్బులు ఇతరత్ర వాడేశారు. కరెంటు బిల్లులు పెండింగ్ అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం చివరికి ఆ కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల కరెంటు సంస్థలు ఉత్పత్తి చేయడం మానేస్తామని, కంపెనీలు మూసేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో అందులో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి, భారీ పారిశ్రామిక ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. దాంతో కంగారుపడి ఓ సిస్టమ్ తీసుకొచ్చింది, కరెంటు బిల్లులు ముందు కట్టేయాల్సిందే అని చెప్పి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినట్టు కరెంటు బిల్లులకి వెళ్ళిపోతున్నాయి పంచాయతీలకి. అదే గొడవ. పంచాయతీల సర్పంచులేమో మా డబ్బులు ఏమైపోయినాయి అంటారు, ఉద్యమాలు జరుగుతాయి. ఆ డబ్బులన్నీ కరెంటు బిల్లులు కట్టేశాము అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సందర్భంగా కూడా అదే చెప్పారు. ఇవాళ పత్రిక హెడ్డింగ్ ఏమో పంచాయతీలు ముంచేశారు, 5,500 కోట్లు మళ్లించేశారని రాశారు. సమీక్షలో సేమ్ తేలింది. ఏంటయ్యా అంటే 5,500 కోట్లు మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించిన 3,198 కోట్లునే, మిగతా 2,302 కోట్లు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పవన్ కళ్యాణ్ గారి సమీక్షలో ఇది తేలింది. అంటే ఎవరి కరెంటు బిల్లులకి? అదే పంచాయతీ, అదే మండల పరిషత్, అదే జిల్లా పరిషత్తులు. ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే కరెంటు బిల్లులు ఇకపైన రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి? అప్పుడు ఈ డబ్బులు డైరెక్ట్గా వాళ్ళకే వేసేయచ్చు, ఏ గొడవ లేదు. పాత బకాయిలు ఇంకా ఎంత ఉన్నాయి అవి తీర్చాలి. అవి తీర్చకపోతే మళ్ళీ జమే అవుతాయి, లేదా అవి బకాయిలు అట్లా పెట్టుంచితే అంగీకరించదు కేంద్రం. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. వార్తల్లో సంచలనం లేదంటే ఒక వ్యతిరేకత సృష్టించడం సులువు. అసలు వాస్తవం ఇంతకుముందు మనం చెప్పుకున్నదే నిజమైంది.